బెట్టింగ్స్ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారం విషయమై ఈడీ విచారణ చేపట్టనుంది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్న ఈడీ ఈ వ్యవహారాల్లో మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తుంది. ఇలా ఉండగా పంచాగుట్ట స్టేషన్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు యూట్యూబర్ టెస్టీ తేజ వచ్చారు. బెట్టింగ్స్ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. బెట్టింగ్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ, హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పుడు దీన్ని అడ్డుకట్ట వేయకపోతే, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా మంది యువత ఈ చెడు దారికి అలవాటు పడి ఒక వ్యసనం లాగా అలవాటు మారినటువంటి వీటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు పోలీసులు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి 12 మంది ఈ యూట్యూబర్లపై కేసుకు సంబంధించి వీళ్ళు పెద్ద మొత్తంలో ప్రమోషన్స్ కి పాల్పడి మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చు అనే ఒక అనుమానం పైన పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు ఆధారంగా చేసుకొని ఈడీ ఎంటర్ అయ్యి ఈ 11 మంది బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినటువంటి యూట్యూబర్లపై ఈ వ్యవహారం అంతా కూడా ఈడీ ఆరా తీస్తా ఉంది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో ఈడీ విచారణకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని బేస్ చేసుకొని మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్టుగా కూడా ఈడీకి కొన్ని ఇన్పుట్స్ లభించాయి. ఆ లీడ్స్ ని బేస్ చేసుకుని రంగంలోకి దిగి ఈ 11 మంది యూట్యూబర్ల సంపాదనకు సంబంధించి వీళ్ళ అకౌంట్స్, వీళ్ళ ట్రాన్సాక్షన్, గతంలో వీళ్ళు ఎక్కడ పనిచేశారు, ఎలా పనిచేశారు, ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ని సంప్రదింపులు జరిపి దాని ద్వారా వీళ్ళు కమిషన్ పొందడము, ఆ బెట్టింగ్ యాప్స్ వీళ్ళని ప్రమోటర్ల కిందకు మార్చడము, ఇదంతా హవాలా రూపంలో జరిగినటువంటి పద్ధతి అనేది కూడా ఈడీ భావిస్తా ఉంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు అన్నట్టుగా మాత్రం ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో బయటపెడితే ఈసీఐఆర్ నమోదు చేసి ఈ 11 మందికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసి వారిని పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ దేశవ్యాప్తంగా ప్రజలందరి నుంచి కోట్లాది రూపాయలుగా డబ్బులు దండుకొని ఆ డబ్బులన్నీ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా దేశాన్ని దాటించి ఉగ్రవాద సంస్థలకు ఈ డబ్బులను ఉపయోగిస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి పోలీసులు ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు. సరదా కోసం ఈ బెట్టింగ్ 5 నిమిషాల సరదా అయినప్పటికీ కానీ దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలుగా ప్రజల్ని అమాయకులను చేసి 1 రూపాయిని రెట్టింపు చేసి తక్కువ డబ్బుతోటి ఎక్కువగా డబ్బులు సంపాదించిన ఆలోచనతోటి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని ఉసిగొల్పి, ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఆశ చూపించి బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తా ఉన్నారంటూ కూడా పంజాగుట్ట పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల పైన ఒక్కరొక్కరుగా ఇప్పటికే పోలీసుల విచారణ ముందు హాజరవుతా ఉన్నారు. ఇంతకుముందు యూట్యూబర్ టేస్టీ తేజ పోలీసుల ముందు హాజరయ్యి తన వివరణ కూడా పోలీసులకు అందజేసినట్టుగా. అయితే రవితేజ, 1 year బ్యాక్ మేము ప్రమోషన్స్ చేశాము, ఇప్పుడు ఏం చెయ్యట్లేదు, అలాంటివి ఏం ఇప్పుడు మేము చెయ్యట్లేదు ప్రమోషన్స్ అంటూ కూడా యూట్యూబర్స్ కొంతమంది చెప్పడం జరిగింది. దానిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆ వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత కూడా పోలీసులు వాటిని పరిశీలిస్తా ఉన్నారు. గతంలో చేసినా ఇప్పుడు చేసినా మీరు బెట్టింగ్ యాప్ తో టైఅప్ అయ్యి వాళ్ళు చెప్పిన విధంగా చేసినటువంటి ప్రమోషన్స్, వీటి కారణంగా తెలుగు ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఇండస్ట్రీలో కొంత పేరున్నటువంటి వ్యక్తులే దీన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా దీంట్లో నమ్మకం ఉంటుంది అనేది కూడా చాలా మంది రెచ్చిపోయి ఈ బెట్టింగ్ ద్వారా చెప్పి కోట్లాది రూపాయలుగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్ముకొని అనేక రకాలుగా ఇబ్బంది పట్టున్నాయి. కాబట్టి ఈ 11 మంది కారణంగా గతంలో వీళ్ళు చేసినటువంటి ఈ ప్రమోషన్స్ బారిన పడి ఎంతమంది మోసపోయారు, ఎంతమంది డబ్బులు కట్టారు, ఎంతమంది
ఈ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకొని వీళ్ళు ఆ డబ్బులన్నీ పెట్టుబడి రూపంలో పెట్టి వీళ్ళు రెట్టింపు పొందేటువంటి ప్రయత్నాలు చేశారని ఒక వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది యూట్యూబర్లు వారి వర్షన్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా తెలిసే విధంగా ప్రజలందరికీ మేము మరోసారి ఇలా వ్యవహరించము, ఇలా చేసినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ కోరుతున్నప్పటికీ పోలీసులు మాత్రం క్రైమ్ చేసిన తర్వాత ఇప్పుడు చెయ్యము అంటే మాత్రం ఒప్పుకునేలేదు. క్రైమ్ ఈజ్ క్రైమ్ అంటూ క్రైమ్ ఎదుర్కోవాల్సిందే, మీరు చట్టపరంగా ఈ శిక్షలన్నీ మీరు ఎదుర్కోవాల్సిందే అంటూ మాత్రం క్లియర్ గా వీళ్ళకి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రవితేజ, మనీ లాండరింగ్ హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు నిరూపణ అయితే వాళ్ళపై ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందంటారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఆర్ నమోదైందంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనీ లాండరింగ్ అనేది ఏ హోదాలో ఉన్నా ఏ వ్యక్తి అయినా ఈ మనీ లాండరింగ్ కోణంలో ఏవైనా డబ్బులు పంపకాలు చేసినా, డబ్బులు తీసుకోవడం ఇచ్చిపుచ్చుకోవడం చేసినా ఇదంతా మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 11 మంది అకౌంట్స్ ని పరిశీలించిన తర్వాత వీళ్ళు పెద్ద మొత్తంలో అకౌంట్స్ ద్వారా వీళ్ళకి డబ్బులు వచ్చినట్టయితే లేదా హవాలా రూపంలో వీళ్ళకి డబ్బులు వచ్చినట్టయితే ఇదంతా మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ తో ఎన్ని డబ్బులు సంపాదించారు, ఏ రూపంలో సంపాదించారు, ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టారనే దానిపై కూడా వీళ్ళు ఈడీ విచారణ జరిపిన తర్వాత వీరి ఆస్తులన్నీ కూడా సీజ్ చేసి అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎంకరేజ్ చేయడమే తప్పు, దాన్ని ప్రమోట్ చేసి ప్రజల్ని మాయ చేసి ప్రజల నుంచి డబ్బులు పెట్టించుకోవడం మాత్రం సీరియస్ గా క్రైమ్ పరిధిలోకి వస్తుందనేది మాత్రం పోలీసులు భావించి కేసు నమోదు చేశారు. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎన్ని కోట్లాది రూపాయలుగా మనీ లాండరింగ్ జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ 11 మందిపై కూడా త్వరలో చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అమిషా. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.